హాయ్ అందరికీ. ఉదయాన్నే మోగుతున్న అలారం నోరును బలవంతంగా నొక్కేసి అప్పుడే తెల్లారిందా అంటూ దుప్పటి ముసుగేసుకుని పడుకుంది కీర్తన. అంతలోనే చండశాసనుడైన వాళ్ళ బాస్ మొహం గుర్తుకు రావడంతో అమ్మో, ఆఫీస్కి లేట్ అయిపోతుంది అనుకుంటూ టక్కున లేచింది. లేవడంతోనే కాలకృత్యాలు పూర్తి చేసుకుని ఓవైపు వంట పని, మరోవైపు నుంచి ఇంటి పని, రెండు పనులను బ్యాలెన్స్ చేసుకుంటూ చేసుకొస్తోంది. కీర్తనతో పాటే లేచిన భర్త కిషోర్ తన పనులు పూర్తి చేసుకుని మార్నింగ్ వాక్కు బయలుదేరి వెళ్ళాడు. కాస్త ఆ మార్నింగ్ వాక్ పక్కన పెట్టి తనకు ఇంటి పనుల్లో సాయం చేయమని కీర్తన ఎన్నిసార్లు అడిగినా తన మాటలు చెవికెక్కించుకోడు కిషోర్. పైగా అంత కష్టంగా ఉంటే జాబ్ మానేసి ఇంటి పట్టునుండొచ్చుగా, అంతగా ఎవరు కష్టపడమన్నారు అని ఉచిత సలహా ఇస్తాడు. సాయం చేయకపోగా కిషోర్ ఇచ్చే ఆ ఉచిత సలహాలు భరించలేక భర్తను సాయం చేయమన్న మాట అడగడమే మానేసింది కీర్తన. కీర్తనది దిగువ మధ్య తరగతి కుటుంబం. వారి తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు కీర్తన. కీర్తన చిన్నతనంలో తండ్రి రకరకాల వ్యాపారాలు చేసి ఒకసారి పార్ట్నర్ మోసం చేయడం వల్ల, మరోసారి కలిసి రాక, అలా అనేక కారణాలతో ఆర్థికంగా చాలా నష్టపోయాడు. పాపం, కష్టపడే తత్వం ఉన్న మంచి మనుషులైన తన చిన్నతనం నుండి తల్లిదండ్రులు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను దగ్గరగా గమనించింది కీర్తన. దాంతో ఎలాగైనా సరే కష్టపడి చదువుకుని మంచి ఉద్యోగం సాధించి అన్ని విధాలుగా తల్లిదండ్రులకు సాయంగా ఉండాలనే కోరికతో పెరిగింది. వ్యాపారాలు చేసి ఏదీ కలిసి రాక చేతులు కాల్చుకొని చివరకు అప్పులు మాత్రమే మిగలడంతో ఇక వ్యాపారం జోలికి వెళ్లకుండా ఓ ప్రైవేట్ కంపెనీలో గుమాస్తాగా చేరాడు కీర్తన తండ్రి. కీర్తన తల్లి భర్తకు భరోసాగా, చేదోడు వాదోడుగా ఇంటిని చూసుకుంటూ ఇంట్లోనే టైలరింగ్ చేస్తూ కుటుంబానికి తన వంతు సహాయం అందించేది. కీర్తన తల్లిదండ్రులు అలా కష్టపడుతూ ఉంటే బంధువుల పేరుతో పీక్కు తినే రాబందులు అనేవాళ్ళు. ఏదైనా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు సందర్భం కాకపోయినా, అవసరం లేకపోయినా సరే, మేము అక్కడ పొలం కొన్నాం, ఇక్కడ స్థలం కొన్నాం అంటూ ఈ మధ్యకాలంలో మీరేమీ కొనలేదా అనే వెటకారపు మాటలు. మా వాడిని అంత పెద్ద కాలేజ్లో జాయిన్ చేసాం, మీరు ఎంత ప్రయత్నించినా అలాంటి కాలేజ్లో మీ అమ్మాయిని జాయిన్ చేయలేరే అని, మా అమ్మాయికి మొన్నే ఓ బిస్కెట్ బంగారం కొన్నా వదినా అని కీర్తన వాళ్ళ ఆర్థిక పరిస్థితిని వెక్కిరిస్తూ మాట్లాడే మాటలు. ఆ మాటలన్నీ విని తల్లి ఎవరికంటా పడకుండా బాధను దిగమింగుతూ కొంగుతో కళ్ళు తుడుచుకోవడం అన్నీ అన్నీ కీర్తన గమనిస్తూనే పెరిగింది. గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్న అందంతో పాటు తెలివితేటలు కూడా ఉన్న కీర్తన సాధించాలన్న కసితో కష్టపడి చదవడంతో 10th క్లాస్ 98% మార్కులతో విజయం సాధించి IIITలో సీటు కొట్టింది. ఇక అక్కడి నుంచి లెక్చరర్ల సలహాలతో క్లాస్ రూమ్ పాఠాలతో పాటు మంచి జాబ్ కొట్టడానికి కావాల్సిన స్కిల్స్ కూడా మొదటి నుంచి నేర్చుకుంది. దాంతో ఇంజనీరింగ్ పూర్తవడంతోనే కీర్తన కష్టానికి ఫలితం దక్కి మంచి కంపెనీలో మంచి ప్యాకేజ్తో జాబ్ సంపాదించింది. అలా జాబ్లో 2 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బుతో వాళ్లకున్న కొద్దిపాటి స్థలంలో అమ్మా నాన్నలకు తన గిఫ్ట్గా అన్ని సౌకర్యాలతో మంచి ఇల్లు కట్టించింది. అప్పటి వరకు సందు దొరికినప్పుడల్లా వాళ్ళ అమ్మా నాన్నలను సూటిపోటీ మాటలతో పీక్కు తిన్న బంధువులు వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి వచ్చినప్పుడు, మీ అమ్మాయి అంత గొప్పది, ఇంత గొప్పది, ఇల్లు బాగా కట్టింది, మీ అమ్మాయిని బాగా పెంచారు అంటూ అమ్మా నాన్నలను పొగుడుతుంటే వాళ్ళ కళ్ళల్లో చూసిన ఆ ఆనందం కీర్తనకు ఎంతో తృప్తినిచ్చింది. ఇది కదా నన్ను ఇంత కష్టపడి పెంచిన అమ్మా నాన్నలకు నేను ఇవ్వగలిగిన గొప్ప బహుమతి అనుకుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా కీర్తన అందాన్ని, ఆమె చదువుని, బుద్ధిని బట్టి చాలా పెళ్లి సంబంధాలు వచ్చినా చివరకు అన్ని విధాలుగా ఈడు జోడైన కిషోర్తో కీర్తన పెళ్లి జరిగింది. కిషోర్ వాళ్ళది కాస్త కలిగిన కుటుంబమే కావడం వల్ల కీర్తన బాగా నచ్చడంతో కట్న కానుకలను ఆశించకుండా కీర్తనను తమ ఇంటి కోడలుగా చేసుకున్నారు వాళ్ళు. పెళ్ళైన తర్వాత కిషోర్ జాబ్ నిమిత్తం కొత్త దంపతులు సిటీలో వేరు కాపురం పెట్టారు. పెళ్ళైన వెంటనే కీర్తన కడుపు పండడంతో ఇక జాబ్ మానేసి ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోమన్న భర్త కోరికతో జాబ్కు రిజైన్ చేసింది కీర్తన. అలా మొదటి కాన్పులో పాప, రెండవసారి బాబు పుట్టారు. ఇప్పుడు పాపకు 6 సంవత్సరాలు, బాబుకు 4 సంవత్సరాలు కావడంతో ఇద్దరు స్కూల్కి వెళ్లడంతో ఇంట్లో పని మొత్తం ఉదయాన్నే పూర్తి చేసుకుని కీర్తన మిగతా రోజంతా ఇంట్లో ఖాళీగా ఉండడానికి ఇష్టపడడం లేదు.
పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్తున్నారు. ఇక ఆలస్యం చేయకుండా నేను మళ్ళీ నా కెరియర్ని రీస్టార్ట్ చేయాలి అనుకుంది. అనుకున్నదే తడవుగా జాబ్ కోసం ట్రై చేసింది. తనకున్న ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్ వల్ల తొందరగానే మంచి జాబ్ సంపాదించింది. విషయం భర్తతో చెప్పింది. భార్య జాబ్ చేయడం అంతగా ఇష్టం లేని కిషోర్ హ్యాపీగా ఇంటి పట్ట నుండి ఇంటిని పిల్లల్ని చూసుకోక ఎందుకు వచ్చింది అంటూ విముఖత చూపించాడు. మనకేం లోటు, నేను సంపాదిస్తుంది సరిపోతుంది కదా అన్నాడు. కానీ ఏదో సాధించాలి. జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఇల్లు పిల్లలు మాత్రమే కాదు, ఇంకా ఏదో ఉండాలి. తన పిల్లలకి ఒక మంచి స్థాయిని ఇవ్వాలనే కీర్తన పట్టుదల కిషోర్ని ఒప్పించింది. అలా మొత్తానికి కీర్తన మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యి 3 నెలలు కావస్తోంది. కాలంతో పాటు పరిగెడుతూ టిఫిన్ భోజనం అన్నీ సిద్ధం చేసేసరికి టైం 7:30 అయింది. ముందు రోజు రాత్రి కావలసిన కూరగాయలు కట్ చేసి పెట్టుకోవడం వల్ల పని తొందరగానే పూర్తయింది. మరోవైపు స్కూల్కి టైం అవుతూ ఉండడంతో పిల్లల్ని లేపి రెడీ చేసింది. అంతలో వాకింగ్కి వెళ్ళిన కిషోర్ ఆయాసపడుతూ వచ్చి షూస్ విప్పుకుంటూ, కీర్తన, నాకు ఆఫీస్లో ఆడిట్ ఉంది. ఈరోజు కాస్త నా ఫైల్స్కు నేను చెక్ చేయాలి అన్నాడు. అప్పటికే టైం అయిపోతుందని కంగారుగా ఓవైపు పిల్లల్ని రెడీ చేస్తూ మరోవైపు లంచ్ బాక్స్ రెడీ చేస్తున్న కీర్తన ఆ చిరాకులో, నాకు కుదరదు బాబు, ఆఫీస్లో నాకు కూడా వర్క్ ఎక్కువగానే ఉంది అంటుంది. తను అడిగిన దానికి కీర్తన నో చెప్పడంతో చిరుబురులాడుతూ స్నానానికి వెళ్తాడు కిషోర్. మొత్తానికి ఉదయం 8:30కి ఇంటికి తాళం వేసి కిషోర్ ఆఫీస్కి తన 6 ఏళ్ల కూతుర్ని 4 ఏళ్ల కొడుకుని స్కూటీ మీద ఎక్కించుకుని కీర్తన బయలుదేరతారు. పిల్లల్ని స్కూల్లో దింపి అట్నుంచటే ఆఫీస్కి వెళ్తుంది కీర్తన. టైం అయిపోతుందన్న కంగారులో రిజిస్టర్లో సైన్ చేస్తూ ఉంటే ఆ వెనకాలే వచ్చిన, గుడ్ మార్నింగ్ మేడం, ఓ 500 ఉంటే ఇస్తారా? చిన్న అవసరం ఉంది, శాలరీ రాగానే ఇచ్చేస్తాను అన్నాడు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకల్లా రిజిస్టర్లో సైన్ చేయాలి. ఒక్కోసారి ఓ 5-10 నిమిషాలు లేట్ అయినా వెంకన్న చూసి చూడనట్టుగా వదిలేస్తాడు. అలా 3 సార్లు కనుక రిజిస్టర్లో లేట్ అయినట్టు రిజిస్టర్ అయితే ఒకరోజు శాలరీ కట్టు. అలాంటప్పుడు ఆ వెంకన్న అడిగింది ఇవ్వక ఏం చేస్తుంది? మళ్ళీ 500 వస్తాయో రావో తెలియకపోయినా తీసుకో వెంకన్న అంటూ నవ్వుతూ అతని చేతిలో పెట్టి పనిలో పడింది కీర్తన. వర్క్లో పడడంతో టైం ఎలా గడిచిందో కూడా తెలియకుండానే మధ్యాహ్నం అయింది. భోజనం చేద్దామని లంచ్ బాక్స్ ఓపెన్ చేసిన కీర్తనకు భర్త కిషోర్ గుర్తుకొచ్చాడు. కిషోర్ ఫోన్ చేశాడో లేదో, ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది, ఫైల్స్ చూడడంలో కాస్త సాయం చేయమంటే కాదన్నాను. పాపం ఏమనుకున్నాడో ఏమో. అయినా ఇక్కడ ఆఫీస్లో మనకున్న పై అధికారికి భయపడుతూ కింద పనిచేసేవాడికి అనుకూలంగా ఉంటూ అన్నిటికీ సర్దుకుపోతున్నాను. మరి ఇంట్లో నా కోసం, నా పిల్లల కోసం కష్టపడుతున్న కిషోర్ మీద కోపం చిరాకు చూపిస్తున్నాను. నోను, ఇది సరికాదు. సాయంత్రం ఎలాగైనా సరే కిషోర్కి ఆఫీస్ వర్క్లో హెల్ప్ చేయాలి అని తనలో తనే అనుకుంది కీర్తన. అప్పుడు తన మనసుకు కాస్త శాంతం అనిపించింది. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ పూర్తయ్యాక పిల్లలిద్దరిని తీసుకుని ఇంటికి చేరింది. పిల్లలకి పాలిచ్చి వాళ్ళని ఆడుకోమని తను వంట పనిలో పడింది. కీర్తన అటు ఇంటి పనైనా వంట పనైనా ఇటు ఆఫీస్ పనైనా చక్కగా నీట్గా ఫాస్ట్గా చేసే నేర్పరితనం కలిగిన మనిషి కావడం వల్ల కిషోర్ ఇంటికి వచ్చేసరికి ఇంటి పని మొత్తం పూర్తి చేసి పిల్లలకు భోజనం తినిపించి తర్వాత వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళతో హోంవర్క్ చేయిస్తోంది. అంతలో ఆఫీస్ నుంచి వచ్చిన కిషోర్ వర్క్ ఎక్కువగా ఉండడంతో రావడంతోనే చిక్కాకుగా ఫైల్స్ ముందేసుకుని కూర్చున్నాడు. భర్త చిరాకును గమనించిన కీర్తన వేడివేడి కాఫీ కప్పును కిషోర్కు అందించి తను కూడా ఫైల్స్ చెక్ చేయడంలో సహకరించడంతో మొత్తానికి పని తొందరగానే పూర్తయింది. ఆ మన్నాడు ఆఫీస్లో ఆడిట్ మొత్తం ఏ ఇబ్బంది లేకుండా జరగడంతో అమ్మయ్య అని హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు కిషోర్. అంతలో పక్క టేబుల్ మీద కూర్చున్న కిషోర్ కొలీగ్స్ మాటలు అతని చెవిన పడ్డాయి. అమ్మయ్య, సక్సెస్ఫుల్గా ఆడిట్ కంప్లీట్ అయింది అన్న రమ మాటలకు నవ్వుతున్న లక్ష్మిని చూసి, ఎందుకే అలా నవ్వుతున్నావు అంది రమ. ఏం లేదు, నువ్వు ఏదో పెద్ద గండం గడిచినట్లుగా ఫీల్ అవుతుంటేను కాదా మరి? అయినా నీకేంటమ్మా, మిన్ను విరిగి మీద పడినా రిలాక్స్గా ఉంటావు. నాకులాగా నీకు ఫ్యామిలీ, భర్త ఉన్నారు. ఓవైపు ఇంటి పని, మరోవైపు ఆఫీస్ వర్క్, రెండూ మేనేజ్ చేస్తూ కూడా మొహంలో ఏమాత్రం చిరాకు అలసట లేకుండా ఎప్పుడూ నవ్వుతూ ఉంటావు. నిన్ను చూస్తే చాలాసార్లు నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఓ అదా నీ సందేహం? అది నా గొప్పతనం కాదే, నా వెనుక ఉన్న మా వారి గొప్పతనం.
ఆయన ఇంట్లో ఉన్నంతసేపు ఆ పని ఈ పని అని లేకుండా అన్ని పనుల్లోనూ నాకు సాయంగా ఉంటారు. దానివల్లే నా మీద పెద్దగా పనిభారం లేక నేను ఇంత రిలాక్స్గా ఫ్రెష్గా ఉంటాను అంది. "హ్మ్, ఎంతైనా నువ్వు అదృష్టవంతురాలవే బాబు, మా ఆయన ఉన్నాడు" అంటూ నిట్టూర్చింది పక్కనే ఉన్న రమ. ఆ మాటలు కిషోర్కి చెంప చిల్లుమైనట్లు అయింది. నిజమే కదా పాపం, ఓవైపు ఇంటి పని, మరోవైపు ఆఫీస్ వర్క్తో నా కీర్తన మొహంలో ఈ మధ్య నవ్వే కరువైంది. ఎప్పుడో అలసటగా ఉంటుంది. నిన్న తను నాకు వర్క్లో హెల్ప్ చేయబట్టే కదా నా వర్క్ తేలికైంది. అలాగే నేను కూడా తనకు సాయంగా ఉంటే తను ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది అనుకున్నాడు. ఆ మరుసటి రోజు నుంచి కాస్త ముందే లేచి తొందరగా వాకింగ్ పూర్తి చేసుకుని కీర్తనకు అన్ని పనుల్లోనూ సాయంగా ఉండడం మొదలుపెట్టాడు కిషోర్. సాయంత్రం కీర్తన వంట పని చూసుకుంటూ ఉంటే కిషోర్ పిల్లలను చదివించి వాళ్లతో కాసేపు ఆడేవాడు. భర్తలో వచ్చిన ఈ మార్పుకి కీర్తన చాలా సంతోషించింది. అలా ఇద్దరు ఒకరికి ఒకరు సాయంగా ఉండడంతో ఇద్దరి మధ్య మంచి బాండింగ్ మరింత బలపడింది. పిల్లలతో మరింత హ్యాపీ టైంని గడిపేవారు. దాంతో ఇద్దరు ఆఫీస్ వర్క్లో చురుకుగా ఉండడంతో ఇద్దరికి తొందరలోనే ప్రమోషన్లు వచ్చి ఆర్థికంగా మరింత పైకెదిగారు. అలా కేతన కిషోర్ల కుటుంబం ఆనందాలు నిండిన పొదరిల్లులా మారింది. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.